కర్నూలులో నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూలో వేచి ఉన్న వారికి పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. గంటల తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న వారికి పోలీసులు, సద్గురుదత్త కృపాలయం ప్రతినిధులు పెరుగన్నం పంపిణీ చేశారు. వివిధ బ్యాంకుల వద్ద క్యూలో నిలబడిన ఖాతాదారులకు అల్పాహారం, తాగునీరు ఉచితంగా అందిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సేవలను విస్తృతం చేస్తామని చెబుతున్నారు. ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు సద్గురుదత్త కృపాలయం వారు ముందుకు వచ్చారు. వాళ్ళు పెరుగన్నం అందరి కూడా సప్లై చేయడానికి ప్రస్తుతం 3 బ్యాంకుల్లో అనుకుంటున్నారు. అవసరాన్ని బట్టి దాన్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ డీజీపీ గారు సాంబశివరావు గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోలీస్ సేవాదళ కింద కూడా కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాం. పోలీస్ సేవాదళ అదేవిధంగా సద్గురుదత్త కృపాలయం కలిసి ఈరోజు ఇక్కడ పెరుగన్నం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా నగరంలో ఇంకా చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఇంకా దాన్ని పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ వచ్చిన ఈ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి వచ్చిన కస్టమర్లందరికీ కూడా ఈ ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నారని ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. వారికి మా వంతు సహాయంగా పెరుగన్నము, వాటర్ ప్యాకెట్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము.